హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను పండు మిరపకాయల పచ్చడి ఎలా పెట్టాలో చూపెడతానండి. చూడండి, ముందుగా కేజీ పండు మిర్చి తీసుకోవాలండి. తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి. తొడవలు తీయకముందే కడగాలండి. కడిగి ఒక క్లాత్లో ఆరపోయండి. తడి ఆరిన తర్వాత తొడమలు తీసి పక్కకు పెట్టుకోండి. పెట్టుకొని కొంతమంది అయితే కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే గింజలు తీయకపోయినా పర్లేదండి. కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే చాకు పట్టి ఇలా మధ్యలో కట్ చేసి ఆ గింజలన్నీ దులుపుకోండి. కొన్ని ఉంచుకుంటే ఏం కదండి, కానీ అన్నీ ఉంచకండి. అట్లా నేను చూపెట్టిన విధంగా దులిపేసేయండి. అన్నీ చీర్చి అలా దులిపి పక్కకు పెట్టుకోండి. అన్నీ తీసిన తర్వాత పక్కకు పెట్టిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం దులిపి కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని ఆ గిన్నెలో వేసుకోండి. మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత కేజీ పండు మిర్చికి 100 గ్రాముల ఉప్పు పడుతుందండి. కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ అలా కచ్చపెచ్చగా మిక్సీ పట్టండి. మెత్తగా పట్టొద్దండి దాన్ని. అలా మొత్తం పట్టుకొని ఒక బాటిల్లో కానీ గాజు బాటిల్ కానీ జాడీలో కానీ పెట్టుకోవాలండి. ఇలా వేసి మనం కేజీ పండు మిర్చికి 100 గ్రాముల చింతపండు అండి మధ్యలో పెట్టండి. పెట్టేసి ఒక ముద్దలాగా చేసి మధ్యలో పెట్టి మనం పట్టిన పండు మిర్చి మళ్ళీ మొత్తం పైన వేసేయండి. ఇది ఒకరోజు ముందు ఇలా చేసి పెట్టుకోవాలండి. మూత పెట్టేసి పక్కకు పెట్టండి. తెల్లారి అది తీసి మనం కేజీ పండు మిర్చికి 100 గ్రాముల ఎల్లిపాయలు వేసానండి. పొట్టు తీసి అలా మెత్తగా పట్టి అది కూడా ఒక గిన్నెలో వేసుకోండి. మనం ముందు రోజు నానబెట్టుకున్న పండు మిర్చి ఉంది కదండి, అది తీసి ఫస్ట్ మధ్యలో చింతపండు పెట్టాం కదా, అది ఫస్ట్ గిన్నెలో వేసి మిక్సీ పట్టండి. అందులోనే కలిపి పడితే అది మెదగదండి. ఫస్ట్ చింతపండు మెత్తగా పట్టిన తర్వాత మన పండు మిర్చి దాన్ని కూడా కొద్దిగా వేసుకుంటూ మరీ మెత్తగా పట్టొద్దండి. ఇది కొంచెం కచ్చపెచ్చగా ఉంటేనే పండు మిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలా నేను చూపెట్టినట్టుగా మొత్తం కొద్దిగా వేసుకుంటూ పట్టేయండి. పట్టిన తర్వాత చెంచాడు జీలకర్ర పొడి, చెంచాడు మెంతి పొడి వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా మొత్తం మనం మిశ్రమాన్ని మన ఎల్లిపాయ ముద్ద అన్నీ కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూడండి. ఏమాత్రమన్నా ఉప్పు తక్కువ ఉంటే, నాకైతే తక్కువ ఉందండి, మరొక గంటడు వేసానండి ఉప్పు. ఆ ఉప్పు కూడా కలిసిపోయేటట్టుగా మంచిగా కలపండి. మొత్తం ఉప్పు అంతా కలిసిపోవాలి. కలిపిన తర్వాత ఈ పచ్చడిని మన జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు బాటిళ్ళల్లో కానీ నిల్వ పెట్టుకోవచ్చండి. ఇది 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అయితే ఇది ఒకేసారి తాలింపు పెట్టొద్దండి. మనం వాడుకునేటప్పుడు మంచిగా తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా తాలింపు పెట్టేటప్పుడు ఇంగువ పొడి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. ఇలా ఒకసారి మీరు పెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది. పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.